ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కర్నూలుకు తూర్పు దిశగా 70 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది తీరంలో దట్టమైన అరణ్యంలో శ్రీశైలం నందు సముద్ర మట్టానికి 458 మీటర్ల ఎత్తున కొండపైన వెలిసిన అతి పురాతనమైన శైవ క్షేత్రము శ్రీశైలం. ఇక్కడ ఆ పరమేశ్వరుడు శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామిగా కొలువై ఉన్నారు. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండోది, 18 శక్తిపీఠాల్లో ఆరవది మరియు 10 భాస్కర పుణ్యక్షేత్రముల్లో శ్రీశైలం ఆర్యోది. శ్రీశైలం దేవాలయంలో ప్రధాన ఆలయమైన మల్లికార్జున మరియు భ్రమరాంబ వేరువేరుగా నిర్మించబడ్డాయి. ఇక ఆలయంలో ప్రత్యేకంగా స్తంభాలతో కూడిన ఒక్కొక్క పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ మొత్తం దేవాలయాల చుట్టూ ఒక బలిష్టమైన రాళ్లతో అత్యంత ఆకర్షణీయ ప్రాకారాన్ని నిర్మించారు. ప్రాకారానికి ముఖ్యంగా 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. తూర్పు వైపు ఉన్న ద్వారం మహాద్వారం. ఆలయ పరిసరాల్లో నంది మండపం, వీరేశ్వరి మండపం, మల్లికార్జున మండపం, భ్రమరాంబ ఆలయం అన్నీ తూర్పు నుంచి పడమరకు వరుసగా ఉన్నాయి. రుద్ర మల్లికార్జున, సహస్రనామ లింగేశ్వర, అర్ధనాగేశ్వర, వీరభద్ర, ఉమామహేశ్వర దేవాలయం, పాండవులు ప్రతిష్ఠాపించిన 5 దేవాలయాలు, నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. స్కాంద పురాణంలో శ్రీశైల ఆవిర్భావం గురించి సంబంధించి ఒక గాథ ఉంది. కృతయుగంలో శిలాయుగుడు అనే ఒక ఋషి సంతానం కోసం ఘోర తపస్సు చేశాడు. ఆ ఋషి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై పర్వత, నందీశ్వర అని ఒక 2 పుత్రులను ప్రసాదించారు. వారిద్దరూ పెరిగి పరమేశ్వరునికి సేవ చేయడమే పరమ పవిత్రమని భావించి ఆ శివుని కోసం తపస్సు మొదలుపెట్టారు. భక్తికి మెచ్చిన ఆ మహాశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్పాడు. పర్వతుడు తనని పర్వతంగా మార్చమని, నిత్యం ఆ పరమేశ్వరును తనపై నివాసం ఉండమని కోరాడు. నందీశ్వరుడు స్వామి ఎల్లప్పుడూ తనపై యానం చేయమని కోరాడు. దానికి శివుడు నందీశ్వరుణ్ణి తన వాహనంగా మార్చుకొని శ్రీ పర్వతం అనే పేరుతో పర్వతాన్ని రూపొందించి దానిపైన శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ పర్వతం శ్రీ పర్వతమని, శ్రీగిరి అని కాలక్రమేణా శ్రీశైలంగా రూపాంతరం చెందింది అని చెబుతుంటారు. శ్రీ మల్లికార్జున స్వామి పేరును వృత్తాంతం శ్రీశైలాన్ని వెలిసిన లింగేయుడైన మహేశ్వరునికి మల్లికార్జున్ అనే పేరు రావడం వెనుక ఒక కథ ఉంది. కృష్ణా తీరంలో బ్రహ్మగిరిని రాజధానిగా చేసుకొని చంద్రకేతుడు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. సంతానం లేని ఆ రాజుకు లేక చంద్రమతి అనే ఒక బిడ్డ జన్మించింది. ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆ దిశగా రాజు పురోహితుడు జైత్రయాదుకు ముహూర్తం పెట్టడంతో రాజు బలగాలను తీసుకొని బయలుదేరాడు. రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలుగా మారాయి. అయినా బ్రహ్మగిరికి చంద్రకేతుడు ఇంకా తిరిగి రావడం లేదు. అలా కొన్నేళ్ల తర్వాత రాజ్య విస్తరణకు కాంచికి స్వస్తి చెప్పి విరామాన్ని ప్రకటించిన చంద్రకేతుడు అనంత విజయాలను సాధించి రాజధానికి తిరిగి వచ్చాడు. అనంతపురంలో ప్రవేశిస్తూనే ఒక అందమైన కన్య ఎదుట పడింది. అతని మనసు చలించింది, బుద్ధి వక్రించింది. విచక్షణ కోల్పోయిన ఆ రాజు ఆ సుందరి చేయి పట్టబోయాడు. అది చూసి అతని భార్య వాదించింది. ఆ సుందరి సాక్షాత్తు వారి కుమార్తె అంటూ మొరపెట్టింది. కామాంధుడైన చంద్రకేతుని భార్య మాట వినిపించుకోలేదు. వద్దు తండ్రి, నేను నీ వారసురాలని అంటూ చేతులు జోడించి వేడుకుంది ఆ బిడ్డ. ఏళ్ల తరబడి యుద్ధాల్లో గడిపిన రాజుకి కారుణ్యం హరించింది. ఆమెను అస్సలు కనికరించలేదు. కామవాంఛతో చంద్రమతి వెంటపడ్డాడు. ఆమె రాజధానిని వదిలి కృష్ణానది దాటి కొండల్లోకి పరుగులు తీసింది. ఓ గుహలో తలదాచుకుంటుంది. చంద్రకేతుడు ఆమెను తరుముతూ ఆ గుహ వద్దకు చేరుకున్నాడు. గుహ వారం దగ్గర మాటు వేశాడు. గృహలో ఉన్న రాజకుమారి పరమేశ్వరునికి ప్రార్థించి తనను కాపాడమని వేడుకుంటుంది. వెంటనే శివమహిమ వల్ల చంద్రకేతుడు ఆకుపచ్చ శిలగా మారిపోయాడు. గుహ ద్వారం నుండి అది దొర్లుకుంటూ పాతాళ గంగలో పడిపోయింది. ఆ కారణం వల్లనే పాతాళ గంగ నీరు ఆకుపచ్చగా కనిపిస్తుంది అని నమ్మకం. గృహ నుండి బయటకు వచ్చిన చంద్రమతికి గృహ సమీపంలో అద్భుతమైన దృశ్యం చూసింది. ఒక గోవు పొదుగు నుండి
వేలాడుతున్న క్షీరధారలో అభిషేకమవుతున్న శివలింగాన్ని చూసింది. ఆజ్ఞ మేరకు ఆలయాన్ని నిర్మించి ఆ స్వామిని మేళాలతో అర్పించింది. ఆమె నిర్మల భక్తికి నించిన నీలకంఠుడు చంద్రమతి సమర్పించిన మల్లదండలను తన సిగలో నెలవంకకు సురగంగకు మధ్య అందంగా ధరించాడంట. ఆ విధంగా మల్లికార్జునుడు అనే వ్యవహార నామంతో ఇక్కడ స్వామివారు కొలువై ఉన్నారు. శ్రీ భ్రమరాంబికాదేవి. ఇంకా అమ్మవారికి భ్రమరాంబికాదేవి అనే పేరు ఎందుకు వచ్చింది అనే విషయం మీద ఒక కథ ఉంది. పూర్వం పరమేశ్వరుని సౌమ్యతకు మనోహరమైన రూపానికి మధ్య పరమశించిపో వివాహం ఆడమని అనుకుంది అమ్మవారు. అప్పుడు శివుడు అక్కడే భ్రమిస్తున్న తేనెటీగను చూపించి అది విస్మరించిన వరకు దాన్ని అనుసరిస్తే వివాహం ఆడుతానని చెప్తాడు. దానితో ఆమె తేనెటీగ వెంట పరుగు తీసింది అమ్మవారు. ఇలా కొన్ని సంవత్సరాల వరకు ఆమె పరుగు తీస్తూనే ఉంది. ఇక చివరగా ఆ తేనెటీగ శ్రీశైలానికి వచ్చి విశ్రాంతి తీసుకుంది. అప్పుడు శివుడు వృద్ధుడిగా వచ్చి, చాలా కాలం గడిచిపోయినందున నేను వృద్ధుడినైపోయాను, నేను వివాహానికి తగను అని చెప్తాడు. దానికి అమ్మవారు తనకు దానివల్ల అభ్యంతరం లేదని చెప్పి వివాహానికి అంగీకరిస్తుంది. ఇలా భ్రమర అన్ని అనుసరించటం వల్ల ఆమెకు భ్రమరాంబిక అని పేరు వచ్చింది. ఇప్పటికీ కూడా భ్రమరాంబికాదేవి ఉన్న గుడి వెనుక భ్రమరం యొక్క జూంకారం వినిపిస్తూ ఉంటుంది. శ్రీశైలం ఆలయాన్ని వీరశైవులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. కర్ణాటక, మహారాష్ట్రకి చెందిన లింగదారులు ఇక్కడ సుందరుణ్ణి విధిగా కొలుస్తారు. అంతేకాదు, ఏ ఆలయంలో లేని మరో ప్రత్యేకత శ్రీశైలంలో కనిపిస్తుంది. మల్లికార్జునుడికి పూజ అధికారాలు నిర్వహించే బాధ్యత శైవార్చకులు. భ్రమరాంబదేవి యొక్క పూజా బాధ్యత నిర్వహించిన తర్వాత మాత్రమే స్వామివారికి పూజ జరిపిస్తారు. ఇదే ఆలయంలో ప్రత్యేకత. శివ పార్వతులను ఆరాధ్యం జరిపించటం మరో విషయం. పార్వతుల కళ్యాణాన్ని ఆరాధ్యలు జరిపించటం మరో విశేషం. పరవార దేవతలకు, ఉత్సవమూర్తులకు వస్త్రాలంకరణ చేసే విధి చెంచులు అనే ఒక తెగవారు నిర్వహిస్తారు. శ్రీశైలంలో మరొక ప్రత్యేకత ధోని దర్శనం. పాద ప్రక్షాళనతో పని లేకుండా నేరుగా ఆలయంలోకి ప్రవేశించి ఆరతితో శివుణ్ణి ఆలింగనం చేసుకునే ఆత్మీయ దృశ్యం ఈ ఆలయంలోనే కనిపిస్తుంది. క్రీస్తు పూర్వం నుండి అనేక రాజవంశస్థులు ఈ శ్రీశైలాన్ని సేవించినట్లు శిలాశాసనాలు ఉన్నాయి. ఇతర చారిత్రక ఆధారాలు కూడా వర్తిస్తున్నాయి. బౌద్ధ యుగంలో మహాయుగానికి పూర్వం నుంచే ఈ ఆలయము ప్రాచుర్యంలో ఉందని తెలుస్తుంది. చైనా యాత్రికులు హుయాన్ సన్ గ్రంథంలో శ్రీశైలం గురించి రాయబడింది. ఆలయ పూర్వ చరిత్రకు సంబంధించి 14వ శతాబ్దాలకు చెందిన కాకతీయుల ప్రతాపరుద్రుడు శాసనంనే ప్రాచీనమైనది. అది ప్రస్తుతం చెన్నైలోని మ్యూజియంలో ఉంది. 6వ శతాబ్దంలో కదంబ మయూరవర్మ ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. 7వ శతాబ్దం వరకు చాళుక్యులు, ఆ తర్వాత 10వ శతాబ్దం వరకు రాష్ట్రకూటని శ్రీశైల ప్రాంతాన్ని పరిపాలించారు. రెడ్డి రాజుల కాలంలో పోలయ్య వీరయ్య రెడ్డి ప్రభావంలో శ్రీశైలం మరింత అభివృద్ధి చెందింది. శ్రీకృష్ణదేవరాయలు శ్రీశైలానికి ప్రత్యేక ప్రతిష్ఠని కల్పించి తన దేవేరులైన తిరుమల దేవి, చిన్నంబ దేవులతో ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. దేవాలయ ప్రధాన ద్వారం దగ్గర గాలి గోపురాన్ని నిర్మించారు. 1777లో మరాఠీ వీరకిషోరుని ఛత్రపతి శివాజీ ఉత్తరం వైపున ఒక గాలి గోపురాన్ని నిర్మించారు. ఇక్కడే ఆయనకు జగన్మాత దర్శనమిచ్చి వీర ఖడ్గాన్ని ప్రసాదించిందని ప్రతీతి. 1690లో దేవస్థానం వారు పడమర గోపురాన్ని నిర్మించి దీనికి బ్రహ్మానంద రాయగోపురం అని పేరు పెట్టారు. ఔరంగజేబు కాలంలో దావుద్ కాలాన్ సేనని కర్నూలు జిల్లాని జాగరగా పొందారు. అతని సోదరుడు ఇబ్రహీం ఖాన్ ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. అనేక ప్రత్యేకతలు ఉన్న ఈ శ్రీశైలం ఆలయాన్ని 4 ప్రధాన ద్వారాలుగా ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో త్రిపుర సుందరి వెలిసిన త్రిపురాంతకాన్ని తూర్పు ద్వారంగా, మహబూబ్ నగర్ జిల్లాలో జోగులాంబ శక్తిపీఠమైన ఆలంపూర్ పశ్చిమ ద్వారంగా, కడప జిల్లాలోని సిద్ధోటం దగ్గర మహబూబ్ నగర్ జిల్లాలోని ఉమామహేశ్వర ఆలయాన్ని ఉత్తర ద్వారంగా భావిస్తారు. గిరి పంక్తులను దాటి వెళ్తుంటే ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరం దర్శనం ఇస్తుంది. శ్రీశైలం శిఖర దర్శనం సర్వపాపనహరణమని భక్తులు విశ్వసిస్తారు. అదేవిధంగా కుంభకర్ణునికి కేశప్ప ఆ పరమేశ్వరుని స్వర్ణలింగ రూపంలో హటకేశ్వరం, ఆదిశంకరులు పావనం చేసుకున్న పాలధారలు, భీమసేనుడు గద గాతంతో ఏర్పడిన భీమకొలను, ఇలా ఎన్నో మహత్యం ప్రదేశాలు ఉన్నాయి. గంట విభూది, సారంగబావ,
నందుల భీమశంకరుల మఠాలు, పశుపతినాథ లింగము, గోగర్భం, విశ్వామిత్ర మఠాలు కూడా ప్రసిద్ధి చెందాయి. ఇక బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇక్కడ నందీశ్వరుని గురించి ప్రస్తావన ఉంది. బసవన్న అని పిలిచే ఈ పశుపతి వాహనం కలియుగంలో పెద్ద రంకె వేస్తుందని కాలజ్ఞానంలో పేర్కొంది. శ్రీశైలం మొత్తం ప్రత్యేకమైనది శ్రీశైల శిఖరం. శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని శాస్త్రాలు గోచరిస్తున్నాయి. అక్కడున్న రోలులో నవధాన్యాలను వేసి ఈశ్వరుని స్మరిస్తూ దానిపైన ఉన్న నందిని తిప్పుతూ దూరంగా ఉన్న శ్రీశైలం మల్లికార్జునుని ఆలయ విమానంపై ఉన్న శిఖరాన్ని చూడాలి. అలా చూసినప్పుడు శిఖరం కనిపిస్తే పునర్జన్మ ఉండదని విముక్తులవుతారని నమ్మకం. శ్రీశైల పర్వతం భూమి మొత్తానికి నాభి అని అంటారు. అయితే కృతయుగంలో హిరణ్యకశిపుడు పూజా మందిరం ఈ క్షేత్రం. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాదేవి ఇక్కడ శాస్త్రలింగాలుగా ప్రతిష్ఠించి పూజ చేశారు. ద్వాపర యుగంలో పాండవులు ద్రౌపది ఈ క్షేత్రంలో శివలింగాలను ప్రతిష్ఠించి పూజ చేశారు. వీరు ప్రతిష్ఠించిన శివలింగాలు ఇప్పటికీ కూడా దర్శనమిస్తున్నాయి. ఇక కలియుగంలో మానవుల కోరికలు తీర్చడానికి మహాశివుడే ఇక్కడే కొలువై ఉండగా ఇలా 4 యుగాల చరిత్ర కలిగి ఉన్న ఏకైక పుణ్యక్షేత్రం శ్రీశైలం. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.